మేము ఎంట్రింగ్ రావడానికి సిద్ధంగా లేము. రేవంత్ రెడ్డిని గంత దింపడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే ఉద్యోగాలు మీకు ఉద్యోగాలు కావాలంటే మరి ఉద్యోగాలు నిరుద్యోగులు అందరూ కూడా ఎండింటి మంది సాగురి అప్పుడే ఉద్యోగాలు వస్తాయి. అదే అన్న మాట్లాడుతుంది మీరేమో గద్దె దింపుతాం అంటున్నారు. అంటే ఇప్పుడు ఆయన మమ్మల్ని సావమనే అధికారం ఆయనకు ఎవరు ఇచ్చారు? ఫస్ట్ అసలు ఎవరికి పోయి నువ్వు అని అడుగుతున్నా సీదా. మమ్మల్ని సావమని చెప్పడానికి నువ్వు ఎవరు? మేము అన్నమాట పూరీలు అడిగితే పూరీలు చేసి ఇస్తాం, మేము ఉద్యోగాలు అడిగితే వాళ్ళు సావమంటావు అంటే ఏంది అని అడుగుతున్నా. ఉద్యోగాలు అడుగుతున్నాం కానీ నీ ఆస్తులు అడుగుతున్నామా, నీ పదవులు అడుగుతున్నామా, ఇంకేం అడుగుతున్నాం? మాకు రాజ్యాంగబద్ధంగా వచ్చే ఉద్యోగాలు అడుగుతున్నాం. మేము కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మా ఉద్యోగాలు మేము అడుగుతున్నాం. మేము ఇంకేం ఏం ఎక్కువ అడిగినాం? ఉద్యోగాలు వేయాలంటే మంత్రివర్గం క్యాబినెట్ కూర్చోవాలి, నోటిఫికేషన్ వేయాలి, పరీక్షలు నిర్వహించాలి, ఇంటర్వ్యూలు చేయాలి. పూరీలు చేస్తుంటే కిలో గోధుమ పిండి ఉంటే సరిపోతుంది. దీనికి ఎట్లా లింక్ పెడతాం అంటే వాళ్ళ ఇప్పుడు నువ్వు అన్నది కరెక్టే అన్న. ఓకే, పూరి పిండి తెచ్చిండు, పూరీలు చేసిండు, ఓకే అది అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు మాకు ఏదో ఒకటి చెప్పాలి కదా. అది వాళ్ళ ఇంట్లో ఏదో చేసుకున్నాడు. మా లాంటి నిరుద్యోగుల పరిస్థితి ఏంటి? సరే ఉద్యోగాలు అందరికి ఇవ్వలేవు, ఎంత ఇస్తావో వాళ్ళకి ఈ గవర్నమెంట్ కాకపోతే మిగతా వాళ్ళకి వేరే శాఖలలో ప్రైవేట్ రంగంలో కానీ ఇంకే రంగంలోనైనా కూడా ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం బరాబర్ మాకు ఉద్యోగాలు ఇవ్వాలి. నోటిఫికేషన్ లేసి ఉద్యోగాలు భర్తీ చేస్తే మాకు చదువుకోవడానికి టైం ఉంటుంది, కొంచెం గ్యాప్ ఇయ్యరు అని చెప్పేసి నిరుద్యోగులు ఎప్పుడు చేసిరన్నా? ధర్నాలు ఎప్పుడు చేసిరు? గ్రూప్ 1 10 రోజులు ఉంటుంది, గ్రూప్ 2 కి గ్రూప్ 1 కి 10 రోజులు డిఫరెన్స్ ఉంటుంది. అప్పుడు చేసినా నేను ధర్నా చేసినాం. మళ్ళీ ఎప్పుడు చేసినాం? మొన్న ధర్నా చేసినాం. 19,000 ఖాళీలు ఉంటే 7,000 ఇస్తా అంటున్నాడు. 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నాయి. ఎవరికి సరిపోతాయన్నా చెప్పండి, మీరే సమాధానం చెప్పండి. ఇప్పుడు మీరు అన్నారు కదా పూరీలు చేసుడు ఈజీ, ఉద్యోగాలు ఇచ్చుడు కష్టమని. మరి ఆయన కష్టమైనప్పుడు రాజీనామా చేయాలి, పదవి నుంచి వెళ్ళిపోవాలి. చాతనైనోడు చేస్తాడు. అదే ప్రైవేట్ రంగంలో అయినా సరే ఏదో ఒక బతుకుదరువు చూపించాలి కదా నిరుద్యోగులకి. 19,000 ఖాళీలు ఉన్నాయి, మొత్తం నింపడానికి ఏం ప్రాబ్లం అవుతుంది? సరే 30 లక్షల మందికి వేయకపోయినా 19,000 ఖాళీలు ఉన్నాయి. వచ్చినోడు వస్తాడు, లేకపోతే వేరే ప్రయత్నాలు చేసుకుంటారు కదా. నిరుద్యోగులు నిజంగా మీరు ఇప్పుడు చేసే ఉద్యమాలు, నిరసనలు, ధర్నాలు సీరియస్ గా ఉద్యోగాల కోసం చేస్తున్నారా లేక మిమ్మల్ని పొలిటికల్ పార్టీలు ప్రొవోక్ చేసి? ఇప్పుడు మీరు చూసారు కదా ఇక్కడికి ఎవరైనా కుల సంఘాలు వచ్చినాయా, విద్యార్థి సంఘాలు వచ్చినాయా? మా వెనకలు ఎందుకుంటారన్నా? మా వెనకలో నిరుద్యోగులు ఉన్నారు కాబట్టి అంతమంది వేలాది మంది వస్తారు. కుల సంఘాలు ఆలీలు ఉంటే వేరే అడ్డం మీద కూలీలో ఇంకెవరో వస్తారు, కానీ స్వచ్ఛందంగా నిరుద్యోగులు చదువుకునే విద్యార్థులు ఎందుకు వస్తారు? 15 రోజులకోసారి 20 రోజులకోసారి ధర్నాలు నిరసనలు కాకుండా మీరు ఉద్యోగాల కోసం నిరంతర పోరాటం చేసే ఆలోచన ఉందా లేక ఇట్నే మీరు ఇన్స్టాల్మెంట్ల పద్ధతిలో ఉద్యమాలు చేస్తారు? మేము ఇన్స్టాల్మెంట్లు వేసాం అన్న. 2 నెలల నుంచి చేస్తున్నాం, కంటిన్యూ ఉద్యమాలు చేస్తా ఉన్నాం. ఎక్కడ మా ఉద్యమాలకు అసలు నిలకడ ఉందా? నిలకడ లేని ఉద్యమాలు చేస్తున్నాము. తెలంగాణ తెచ్చుకుందే ఉద్యోగాల కోసము, కొట్లాడే తెచ్చుకున్నాము. తెచ్చుకున్నాక కూడా ఈ తెలంగాణ నిరుద్యోగుల పరిస్థితి కొట్లాటలకే పరిమితం అయిపోయింది. ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తున్నాడు? ఉద్యోగాలు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసం ఒక 20,000 ఉద్యోగాలు కూడా వేయలే. మీరు ఇన్నిసార్లు ఉద్యమాలు చేసినా కూడా ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి సీరియస్ గా దీని మీద రెస్పాండ్ కావాలి, పట్టించుకున్నట్టు కూడా కనిపిస్తలేదు. అదే అందితే చుట్టూ లేకపోతే కాలు అధికారం వచ్చేంత వరకు మా చుట్టూ తిరిగిండి. ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చి మేము కానొస్తలేము. తర్వాత మాకు కూడా టైం వస్తుంది కదా. ఓట్ అనే ఒక హస్త్రంతోనే మేము ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్తాం. వచ్చే ఎన్నికలలో ఏం ముఖం పెట్టుకొని మా దగ్గరకు వస్తాను కూడా. టైం వచ్చినప్పటికీ మీరు ఉద్యోగాలకు అప్లై చేసుకునే వయసు దాటిపోతే ఓట్ అనే హస్త్రంతోనే మేము బుద్ధి చెప్తాం కదన్న. ఇప్పుడు మేము నోటిఫికేషన్ ఇస్తే ఉద్యోగాలు ప్రిపేర్ అవుతాం, లేకపోతే కొట్లాడతాం. రేవంత్ రెడ్డి భర్తం బట్టనే సరే మేము తెచ్చుకుంటాం. ఎందుకంటే మా ఉద్యోగాలు ఆయన ఇంట్లోకి వెళ్ళి ఇస్తలేడు. మా ఉద్యోగాలు కాబట్టి మేము తెచ్చుకుంటాం. ఆయన మాకేం ఇంట్లోకి వెళ్ళి ఇస్తలేడు. ముందు 6 నెలల ముందు ఇస్తారు, నోటిఫికేషన్ ఇస్తారు, మిమ్మల్ని పరీక్షలలో కూర్చోబెట్టి మిమ్మల్ని ప్రిపరేషన్ లో కూర్చోబెడతారు. లేదంటే మీకు ఉద్యోగాలు ఇచ్చినాం కదా, నోటిఫికేషన్ చేసినాం కదా, ఓట్లు ఏమని అడుగుతారు? అప్పుడు మేమేం నిరుద్యోగులు ఏం పిచ్చోళ్ళు కాదు. ఏదో నువ్వు అప్పుడు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నా కాబట్టి మా విద్యార్థి నిరుద్యోగులు అందరూ మోసపోయినాం. మోసపోయినాం కానీ నిన్ను నమ్మలే. ఏదో మోసపోయినాం, నమ్మలేదు. నిన్ను జస్ట్ ఇస్తాన్న ఆశతోనే వేసిండు మా విద్యార్థి నిరుద్యోగుల ఓట్లు. కానీ ఈయన ఏదో చేస్తారని మేము ఆశించడం. రాహుల్ గాంధీ వచ్చి కాబట్టి ఆయన చూసి మా కొంతమంది నిరుద్యోగులు వేసి ఉండొచ్చు. అదే అత్తపత్త లేడు. ఆయన తెలంగాణకు వస్తుండే, నల్లగొండకు వస్తుంటే మమ్మల్ని తీసుకెళ్లి లోపలేస్తుండు. రేవంత్ రెడ్డి ఉప్పల్ నియోజకవర్గం వస్తుంటే నన్ను తీసుకెళ్లి లోపలేస్తుండే. అంటే ఆ రోజు ఓట్ల కోసం మా చుట్టూ తిరిగినావు, ఈ రోజు మా దగ్గరకు వస్తా అంటేనే మమ్మల్ని లోపలేస్తున్నావు. ప్రజాప్రతినిధి వాళ్ళ నియోజకవర్గంకి పోతుంటే వాళ్ళ రాష్ట్రానికి వస్తున్నప్పుడు వాళ్ళ సమస్యలు చెప్పుకునే అవకాశం కల్పించాలి, కానీ తీసుకొని లోపలేసి గొంతునకే ప్రయత్నాలు చేయడం ఏంది? ఇది ప్రజాస్వామ్యమా ఏంది ఇది అసలు? రాహుల్ గాంధీ ఎందుకు లేదన్నా? తెలంగాణనే తెచ్చుకున్నాము. రాహుల్ గాంధీ దగ్గర కూడా మాకు ఒక లెక్కనా?
మేము ఫస్ట్ ఈడ మేము ప్రయత్నం చేస్తాము. ఇది విఫలం కాదని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ రోజు వచ్చిన వేలాది మంది వాళ్ళ ఎంత ఆవేదన ఉందో అనేది ఈ రోజు మాకు అర్థమైంది. మేము ఖచ్చితంగా రాహుల్ గాంధీ ఇల్లు కూడా ముట్టడిస్తాం. కార్యాచరణ సిద్ధం చేసుకున్నారా లేక అప్పటికప్పుడు అనుకుని వస్తున్నారా మీరు? మేము కార్యాచరణ సిద్ధం చేసుకున్నాము. మేము నెక్స్ట్ ఏం చేయాలన్నది కూడా మాకు ప్లాన్లు ఉన్నాయి. మేము అవన్నీ ఖచ్చితంగా చేస్తాం. మా నిరుద్యోగులకి న్యాయం దొరికేంత వరకు మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం. ధర్నాలు నిరసనలు చేస్తే కేసులు పెడతారు. అప్పుడు ఉద్యోగాలకు అర్హత లేకుండా పోతుంది కదా. అదే ఇప్పుడు నేను అదే అంటున్నా కదా, ప్రభుత్వం అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి అనేటోడు తండ్రి హోదాలో ఉండి తెలంగాణని మంచిగా చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఆయన మీద ఉంది. ఆయన చేస్తున్న వ్యతిరేక విధానాలకి నిరసనగా మేము ఏదైనా పోరాటం చేస్తే మా మీద కేసులు పెట్టడం అనేది అది ఎంతవరకు న్యాయమో అనేది మేము ప్రజలకే వదిలేస్తున్నాం. అధికారులే చెప్తున్నారు 19,000 పైన ఖాళీ ఉన్నాయని. మేము ఈ రోడ్ల మీకు వచ్చి కొట్లాట చేస్తే పోరాటం చేస్తే 5,000 కాస్త 7,000 తీసుకొచ్చిండు. ఇంకా మొత్తం స్టార్టింగ్ ఏమో తెలుసా, 5,000 కన్నా ఒక్క పోస్ట్ కూడా పెంచనేను, మీరు ఇంట్రీని తాగుతారా, బాయిలో పడతారా, చెర్ల పడతారా అన్నాడు కదా. ఇప్పుడు నీ మధ్యన అది అన్నాకైనా మేము చేయలే ఆ వీడియో. ఒక తల్లిదండ్రులు ఉంటారు కదా, ఒక పెద్దమ్మ ఒక అమ్మాయి చేసిన వీడియో. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు మా పిల్లల్ని ఎందుకు తాగమంటున్నారు? అదేదో నువ్వు ఇంట్రీని తాగు, బాయిలో పడు, చెర్ల పడు, అదేదో నువ్వు చెయ్యి. నువ్వు పోతే నీ ప్లేస్లో ఇంకో ఆయన చదువుకున్న వ్యక్తి, సంస్కారం వ్యక్తి అన్న వస్తాడేమో. ఆమె ఆవేదనతో అన్నది. మేము అనలే. ఒక పెద్దమ్మ వీడియో కావాలంటే చూపిస్తాను, ఎందుకంటే నేను అనను, ఎందుకంటే నేను ప్రిపరేషన్లో ఉన్నా కనుక ఆ మాటలు నేను అనను. ఇంకోటి, నీ మనమడు ఒక పూరి వేసి అంటే రౌండ్ పూరి, మడతబడ్డ పూరి అంటే నువ్వు అంత ప్రేమ చూసుకుంటున్నావు అంటే మా పైన తల్లిదండ్రులు కూడా అంతే ప్రేమ ఉంటుంది. అంతే దయచేసి ముఖ్యమంత్రి గారు మీరు ఇది మళ్ళీ ఏమైనా ఈ రెచ్చగొట్టే మాటలు, మీరు ఇంటిని తాగండి, బాయిల పడండి, చెర్ల పడండి, ఆ మాటలు అయితే వద్దు. ఇంకోటి ఏంటంటే 19,000 ఖాళీ ఉన్నాయని అధికారులు చెప్తున్నారు కదా. మీరు మీ పోరాటం చేస్తే 5,000 కాస్త 7,000 వరకు తీసుకొచ్చినావు. ఇంకా అంటే సగం మంత్రి పదవులు నీ దగ్గర ఉన్నాయి. విద్యాశాఖ మంత్రి, హోంశాఖ మంత్రి అంటే సగం మంత్రి పదవులు దగ్గర పెట్టుకున్నట్టు సగం ఉద్యోగాలు దగ్గర పెట్టుకోవడం అంటే మీ మంత్రి పదవులు ఎవరికన్నా ఇచ్చుకో, అవి ఎంతకన్నా ఇచ్చుకో, అది మీ ఇష్టం. మాకు పోలీసు ఉద్యోగాలు మొత్తం ఒకటేసారి కావాలి. సగం ఇచ్చి సగం దగ్గర పెట్టుకుంటా అంటే కుదరదు. ఇంకొకటి, ఈ పోలీసు నోటిఫికేషన్ లేక 4 ఏళ్ళు అవుతుంది, 4 సంవత్సరాలు కావస్తుంది. అందులో ఒకసారి 70,000 ఇచ్చినాం, 60,000 ఇచ్చినాం, 1,00,000 ఇచ్చినాం. అందులో ఎలాంటి పోలీసు నోటిఫికేషన్ ఒక్క పోస్ట్ కూడా వేయలేదు. ఇంకొకటి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. ఏజ్ పెంచమంటున్నాం. కానిస్టేబుల్కి 36 సంవత్సరాలు, ఎస్ఐకి 38 సంవత్సరాలు పెంచమంటున్నాం. ఎందుకంటే మీరు వచ్చిన నెల రోజులలోనే ఈ నోటిఫికేషన్ మీరు వేసి ఉంటే మేము ఏజ్ పెంచమని అడగకపోతుండే. మీరే కదా జరుపుకుంటూ వచ్చింది 3 సంవత్సరాలు. అంటే నేను ఒక ప్రైవేట్లో జాబ్ చేసి మానేసి వచ్చినట్టే నాతోటి చాలా మంది వచ్చారు. ఆ పోస్టులు చూసే కదా ఒకసారి బట్టి విక్రమార్క జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినప్పుడు 17,000 పైన చూపించారు మీరు. అప్పుడు ఏజ్ ఇంకా 34 సంవత్సరాలు ఉండే, అది కాస్త 32 పెట్టారు. ఇదంతా గందరగోళానికి గురి కాకుండా ఇప్పుడు 7,000 పెంచినావు. 7,000 కాదు, 19,000 పైన ఖాళీ ఉన్నాయి. 19,000 ఒకటేసారి విడుదల చేయాలి. ఇంకోటి, ఏజీ కానిస్టేబుల్ 36 సంవత్సరాలు, ఎస్ఐ 38 సంవత్సరాలు పెంచాలి. ఇది జరగని పరిస్థితుల్లో ఉంటే మేము మళ్ళా ఎక్కడ కానీ మళ్ళీ మీరు ఈ కాంగ్రెస్ ఉంటారుగా వచ్చే ఎమ్మెల్సీ ఎలక్షన్లలో మీరు గ్రామాలలో కానీ మండలాల్లో కానీ ఎక్కడ కూడా తిరగనియం. అయితే ఇప్పుడు స్టార్టింగ్ నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొత్త నుంచి కూడా మీరు ధర్నాలు నిరసనలు చెప్తా ఉన్నారు. అప్పటి నుంచి కూడా ముఖ్యమంత్రి బెదిరించే ధోరణితో కనిపిస్తున్నాడు. ప్రతిసారి అప్పుడు అడ్డా కూలీలని, ముదురు బెండకాయలని ఇట్లా ప్రతిసారి అట్లనే మాట్లాడతారు. ఏమంటారు దాని మీద? ప్రతిసారి ఇప్పుడు కూడా అట్లనే మాట్లాడుతున్నారు. అంటే ఏదో రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తుండో, ఏదో కలుబులి కబుర్లు ఏవో చెప్పడానికి ప్రయత్నం చేస్తుండో అవన్నీ మేము ఏమీ నమ్మం. నేను ఒక ఎస్ఐపిసి ఆస్పిరెంట్ కనుక 19,000 పైన ఖాళీ ఉన్నాయి. ఖచ్చితంగా నువ్వు విడుదల చేయాలి, ఒకేసారి చేయాలి. సగం చేస్తుంటే కుదరదు. నువ్వు 2 మంత్రి పదవులు దగ్గర పెట్టుకున్నట్టే ఆ ఓరను కొనుక్కుంటారేమో కానీ పోలీసు ఉద్యోగాలు కొనుక్కోవడానికి ఒవ్వని సిద్ధంగా లేదు. మాకు ఉద్యోగాలు వేసి న్యాయం చేయాలి. ఇంకోటి ఏమన్నా నిరుద్యోగుల వల్లనే వచ్చిందన్నాగా ప్రభుత్వం, నిరుద్యోగుల వల్లనే ఏర్పడన్నాగా, మరి నిరుద్యోగులు న్యాయం చేయాలి కదా. ఇంకా యాదగిరిగుట్టల చిరంజీవి వాళ్ళ వైఫ్ కూడా అదే సురేఖన ఆమెకి బోర్డు మెంబర్ ఇచ్చినావు, నీ మనని పూరీలు చేసి ఇచ్చినావు. ఆ అందరికీ న్యాయం చేసినప్పుడు అందరిని వాళ్ళకేమో అడగక ముందుకే వాళ్ళకి అవన్నీ తెచ్చి పెడుతున్నావు. ఆమెకు తెలంగాణకు సరే అంటే తెలంగాణ ఆంధ్రాన్ని పోల్చకూడదు. ఎటువంటి నీకు ఆమె ఏమంటారు నీ ప్రభుత్వం ఏర్పడడానికి ఎటువంటి సంబంధం లేని వ్యక్తులు కూడా నువ్వు పదవులు ఇచ్చినావు. సరే ఇచ్చుకున్నాం, మేము దాంట్లో అయితే అభ్యంతరం చేయట్లే కదా. మాకు కావాలి ఉద్యోగాలు అంటున్నాం అంతే. మాకు ఉద్యోగాలు ఇచ్చేసి 19,000 ఉద్యోగాలు ఇచ్చేసి మాకు న్యాయం చేయాలి. ఇప్పుడు ఎలక్షన్ దగ్గర కొంచెం అటు పోతే ఏడాది పోతే మళ్ళీ ఎలక్షన్ కూడా వస్తుంది. ఎలక్షన్ స్టార్ట్ అయ్యే ముందు ఒక ఏడాది ముందు అట్లా ఇస్తాడేమో, అప్పుడు ఇస్తే ఎట్లా ఉంటుంది? అట్లా ఇచ్చినా మేము అదే ఇప్పుడు మాకు జరిగే ఆలోచనలు అంటే మాకు మీ మిత్రులు అప్పుడప్పుడు టీ పాయింట్ కూడా మాట్లాడుకుంటుంటాం అనేది. ఇప్పుడు ఏమంటారంటే ఇంకా సంవత్సరం అయితే ఎలక్షన్లో ముంగట వేసేసి ఈ 19,000 ఒకేసారి ఇచ్చేసి మనం అప్పుడు ఏమవుతుంది
ఎలక్షన్లలో ప్రచారం చేయకుండా అన్న పక్కనోడికి అరే వీళ్ళకి ఓటేయద్దు మన ఈ ప్రభుత్వం మనం మోసం చేసింది అట్లా అనకుండా మమ్మల్ని స్టడీలో బంద్ చేద్దామని చూస్తున్నట్టు లైబ్రరీలో బంద్ చేద్దామని అనుకుంటుంది. కానీ మేము ఎట్టి పరిస్థితుల్లో అప్పటికి మేము మీరు చేసే మోసాన్ని బయటికి ఖచ్చితంగా చెప్తాం, ఊరూరులో పోయి చెప్పేస్తాం. ఇది జరుపుకుంటూ తీర వచ్చి 5 ఏళ్ళ ప్రభుత్వం అంటే 4 ఏళ్ళు పరిపాలించి తీర దగ్గరకు వచ్చి ఈ పోలీసు ఉద్యోగాలు గిప్పుడేసి మమ్మల్ని ఈ విధంగా గురి చేస్తున్నాడని మేము జనాలకైతే వివరించి చెప్పేస్తాం. ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతున్నటువంటి మాటలు నిరుద్యోగులు కానీ, విద్యార్థులు కానీ, రైతులు కానీ, మహిళలు కానీ అన్ని వర్గాల ప్రజల సమస్యల పరిష్కారం కావాలని ప్రజలు, రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, యువత అడుగుతుంటే అహంకారపూరితంగా మాట్లాడుతున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి తన భాషను మార్చుకోవాలి. మీరు అధికారంలోకి వచ్చిందే, నీకు ముఖ్యమంత్రి పదవి వచ్చిందే నిరుద్యోగుల వల్ల. ఆనాడు దిల్షుక్ నగర్లో, అశోక్ నగర్లో నీ రాహుల్ గాంధీ, నీ ప్రియాంక గాంధీలు వచ్చి విద్యార్థుల్ని, నిరుద్యోగుల్ని, యువతని అడుక్కుంటే నీకు అధికారంలోకి వచ్చింది, నువ్వు ముఖ్యమంత్రి అయినావు అన్న విషయం మర్చిపోతు రేవంత్ రెడ్డి. నువ్వు ఉద్యోగాలు వేయాల్సిన బాధ్యత నీ మీద ఉన్నది. మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు అన్నావు, ఆ తర్వాత ప్రతి ఏడాది 1 లక్ష ఉద్యోగాలు వేస్తామని చెప్పేసి అన్నావు. నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేంత వరకు 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నావు. దాంతో పాటుగా ప్రతి జూన్ నుంచి సెప్టెంబర్ మాసం లోపు ఉద్యోగ క్యాలెండర్లు వేస్తామని అమలు చేస్తామని చెప్పేసి అన్నావు. బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పేసి అన్నావు. అనేక రకాలుగా హామీలు ఇచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులను దగా చేయటం, నిరుద్యోగులు ఉద్యోగాల కోసం అడిగితే నిర్బంధాలు ప్రయోగించడం, అక్రమంగా అరెస్టులు చేయటం. ఎక్కడైనా రాష్ట్రంలో, తెలంగాణలో నిరుద్యోగులు దిల్షుక్ నగర్లో, అశోక్ నగర్లో మా ఉద్యోగాలు ఇవ్వండి రోడ్ల మీదకి వస్తే అక్రమంగా అరెస్టులు చేస్తూ నిర్బంధాలు ఇస్తా ఉన్నారు. అందుకనే అక్రమంగా ప్రజాపాలన అని చెప్పేసి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కంచెలు తొలగించావు. మరి కంచెలు తొలగించినా నీకు బుద్ధి లేదా? నిరుద్యోగులు రోడ్ల మీదకి వస్తే ఆందోళన చేస్తా ఉంటా, అరెస్టులు చేస్తా ఉన్నావు. అందుకనే కబడ్దా నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటే మీకు పుట్టగతులు ఉండవు. నీకు అధికారానికి వచ్చిందన్నా, నువ్వు ముఖ్యమంత్రి అయినవన్నా అది నిరుద్యోగుల వల్లనే. అందుకనే ఏడాదికి 2 లక్షల ఉద్యోగాల హామీని అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ విధంగా ఇప్పటికే ఈ రాష్ట్రంలో యువజన సంఘాలుగా డివైఎఫ్ఐ నిరుద్యోగుల పక్షాన పోరాడుతూ ఉంది. మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయండి. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి వారికి మీరు నియామక పత్రాలు ఇచ్చారు. 56,000 ఉద్యోగాలు మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత ఇచ్చింది. మరి మొదటి ఏడాది 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? ఇవాళ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలలో 20,000 పోస్టులు ఖాళీలుగా ఉన్నాయి. మీరు 5,000 ఇస్తా ఉంటారు, 7,000 ఇస్తా ఉంటారు. అందుకనే మెగా డిఎస్ చేయాలి, 20,000 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేయాలి. మెగా డిఎస్ చేసి ఎన్ని ఖాళీలు ఉంటే అన్ని ఖాళీలకు ఉద్యోగ నోటిఫికేషన్లు వేయాలి. అది ఉపాధ్యాయులైనా, లెక్చరర్లు అయినా, ఎక్కడైనా. అందుకని ఆ విధంగా ఉద్యోగ నోటిఫికేషన్ వేసేంత వరకు పోరాటాలు కొనసాగుతాయి. ఇక నిరుద్యోగులు ఇప్పటికే పచ్చి మోసం, దగా తప్ప మరొకటి కాదు. 1,00,000 ఉద్యోగాలు వేసినవని మాట్లాడడం సిగ్గులేని మాటలు అవన్నీ. మీకేమాత్రం సిగ్గు ఎక్కున్నా మీరు వేసిన ఉద్యోగాలకు శ్వేతపత్రం విడుదల చేయండి. 56,000 ఉద్యోగాల కంటే ఒక ఉద్యోగం వేసినా మీరు శ్వేతపత్రం విడుదల చేయండి. మొదటి ఏడాదిలో 2 లక్షలు అన్నారు కదా. ప్రియాంక గాంధీని తీసుకొచ్చి సరూర్ నగర్ స్టేడియంలో యూత్ డిక్లరేషన్ ప్రకటించారు కదా. ఎక్కడి వరకు వచ్చింది దాని అమలు తీరు? అమలు చేశారా? రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి హామీలు అమలైనయా? ముఖ్యమంత్రిగా మీరు ఇచ్చినటువంటి హామీలు అమలైనయా? నువ్వు అధికారంలోకి వచ్చిందే నిరుద్యోగుల ఓట్లతోటి. మరి నిరుద్యోగుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకని నిరుద్యోగ సమస్య పరిష్కారం చేయట్లే? అందుకనే నిరుద్యోగ యువత ఇక సహించరు. మిమ్మల్ని, మీ మాటల్ని, మీ మోసపూరిత మాటలు ఇక నమ్మరు. అందుకనే రోడ్ల మీదకి వస్తున్నారు. మీరు కాసుకోండి. ఉద్యోగాలు ఇస్తారా, సస్తారా? నిరుద్యోగ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు డివైఎఫ్ఐగా, యువజన సంఘాలుగా మేము నిరుద్యోగుల తరఫున పోరాడతాం. మీ యొక్క మంత్రులని, ఎమ్మెల్యేలని ఈ రాష్ట్రంలో తిరగనివ్వని చెప్పేసి మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. 2.5 సంవత్సరాలుగా వామపక్షాలు కాంగ్రెస్ పార్టీతో, అధికార పార్టీతో, ప్రభుత్వంతో మిత్రపక్షాలుగా ఉన్నాయి. 2.5 సంవత్సరాల నుంచి మాట్లాడలేదు. ఇప్పుడు రోడ్ల మీదకి వస్తున్నారు. అంటే మిత్రపక్షం దోస్తాను కట్ అయింది అనుకోవాలా, లేకపోతే ప్రజా సమస్యల మీద స్పందించడానికి బయటకు వచ్చిన అనుకోవాలా? కమ్యూనిస్ట్ పార్టీలు ఎప్పుడు కూడా, ముఖ్యంగా సిపిఎం పార్టీ, కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షంగా లేదు. ఎప్పుడు కూడా ప్రజా సమస్యలపైనే మాట్లాడినారు. వామపక్షాలైనా, ఇతర విద్యార్థి యువజన సంఘాలైనా, విద్యార్థి నిరుద్యోగ సమస్యలు వచ్చినప్పుడు, ప్రజా సమస్యలు వచ్చినప్పుడు ఈ పార్టీలు కానీ, యువజన సంఘాలు కానీ, విద్యార్థి సంఘాలు కానీ ఆ యొక్క ప్రజా సమస్యల పట్లనే ఉన్నాయి తప్ప ఎక్కడ కూడా ప్రతిపక్షంలో లేరు. కానీ ప్రభుత్వం చెప్పినటువంటి ప్రకారం మేము హామీలు అమలు చేస్తాం, మాకు టైం కావాలని అడిగినారు కాబట్టి ఇప్పటిదాకా పోరాడకుండా ఏం లేవు. విద్యార్థి సంఘాలు కానీ, యువజన సంఘాలు కానీ, లెఫ్ట్ పార్టీలు గత 2 సంవత్సరాలుగా అనేక సమస్యల మీద పోరాటాలు కొనసాగిస్తా ఉన్నాయి. ఎక్కడ కూడా పోరాటాలకు విరామం లేదు. భవిష్యత్తులో కూడా విరామం ఉండదు. రేవంత్ రెడ్డి పార్టీ, కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకి, విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలు అమలయ్యేంత వరకు పోరాటాలు కొనసాగుతాయి. నిరుద్యోగుల తరపున, రైతుల పట్ల, అదేవిధంగా కార్మికుల పక్షాన, మహిళల పక్షాన
ఎక్కడ బాధితులుంటే అక్కడ వామపక్షాలు ఉంటాయి, విద్యార్థి యువజన సంఘాలు పోరాటాలు కొనసాగుతాయని తెలియజేస్తా ఉన్నాం. ఇంకొకవైపు నీళ్ళకి సంబంధించి ఇప్పుడు రాష్ట్రంలో పెద్ద గందరగోళ పరిస్థితి నడుస్తుంది. నీళ్ళు అడిగితే వాళ్ళ రక్తం జల్లి పంటలు పండియొచ్చు అని ముఖ్యమంత్రి అంటున్నారు. ముఖ్యమంత్రి ఏ అంశం మాట్లాడినా సమస్య పరిష్కారం చేయాలన్నా చాలా అహంకారపూరితంగా చాలా దుర్మార్గంగా మాట్లాడుతా ఉన్నాడు. ఆయన భాష మార్చుకోవాలి. నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి భాష రావాలి. నీకు ప్రతిపక్ష నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లెక్కన ఆయన భాష ఉన్నది. నువ్వు రక్తం చిందిస్తారా, మీ రక్తం పారిస్తారా, నిరుద్యోగులు ఉద్యోగాల కొరత అడిగితే ఎంట్రీని తాగని సావండి అని చెప్పేసి ఈ అహంకారపూరితమైన మాట మానుకోండి. రేవంత్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి అన్న మీరు అహంకారపూరితంగా మాట్లాడితే అంతకంటే డబల్ గా మీరు నష్టపోతారు తప్ప మాకేం కాదు, నిరుద్యోగులకు ఏం కాదు. అందుకనే అది నీళ్ళైనా ప్రాజెక్టులైనా కాళేశ్వరం ప్రాజెక్ట్ అయినా మీరు అధికారంలోకి వచ్చారు. గత ప్రభుత్వంలో అన్యాయం జరగవచ్చు, మరి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టుల మీద మీ వైఖరి ఏంటి? ఇవాళ ప్రాజెక్టులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నదా లేదా? అందుకని నీళ్లు ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నదా లేదా? ముఖ్యమంత్రి మీరు సమాధానం చెప్పండి. గత ప్రభుత్వం చేసిన అన్యాయాల గురించి మాట్లాడటం అంటే మీరు అధికారంలో ఉన్నారు కదా. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్న తర్వాత రైతులకు ఎందుకు నష్టం జరగాలి, ప్రాజెక్టులకు ఎందుకు అన్యాయం జరగాలి, రైతులకు నీళ్ళు ఎందుకు ఇవ్వకూడదు? మీరు వీటికి సమాధానం చెప్పకుండా మీరు రక్తం పారించండి అని చెప్పేసి అహంకారపూరితమైన మాటలు మాట్లాడటం మానుకోండి. మీ అహంకారపూరితమైనటువంటి భాష మారకపోతే విద్యార్థులు నిరుద్యోగ యువత ఖచ్చితంగా తిరుగుబాటు చేస్తారు. మీ ప్రభుత్వానికి నూకలు జల్లడం ఖాయమని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఒకవైపు నిరుద్యోగులు, మరోవైపు కమ్యూనిస్టులు, మరోవైపు అన్ని పార్టీలు ఇలా నిరుద్యోగులకు అండగా నిలుస్తున్నాయి. మీరు కూడా నిరుద్యోగ సమస్యల మీద ఇలా ధర్నా పెట్టారు. అయితే అసలు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఒక మీరు నిరుద్యోగులు రాజకీయ పార్టీలు ప్రశ్నిస్తూ ఎండిన దాగి మూసిలో దింకి దావరు అని చెప్పేసి ముఖ్యమంత్రి నుంచి వస్తున్నాయి. నీళ్ళు ఆడితే రైతులనేమో రక్తం చల్లుకోమంటాడు, ఉద్యోగాలు ఆడితేనేమో ఎండిన దాగిస్తామంటాడు. ఎట్లా చూడొచ్చు ప్రభుత్వ వైఖరి? రేవంత్ రెడ్డి ఒడ్డుదాటాక ఓడమల్లన్న, ఒడ్డుదాటినాక బోడమల్లన్న చందంగా రేవంత్ రెడ్డి పరిపాలన కొనసాగుతుంది. ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులను ఉద్దేశించి, నిరుద్యోగులారా మీరు 30 లక్షల మంది ఉన్నారు, మీ కుటుంబంలో ఇద్దరిని కలుపుకుంటే 90 లక్షల మంది అవుతారు, 90 సీట్లతో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, ప్రజాపాలనలో నిరుద్యోగుల బతుకులు మారుతాయని ఆనాడు చెప్పి అధికారంలోకి వస్తే మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. రాహుల్ గాంధీ గారు జాతీయ నేత కూడా అశోక్ నగర్కి వచ్చి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, నిరుద్యోగుల ఆత్మహత్యలు ఉన్నాయి, ఇక తెలంగాణ మొత్తం నిరుద్యోగుల బతుకులు మారుతాయని మాట్లాడితే 2 సంవత్సరాలు కాదు 2.5 సంవత్సరాలైనా కనీసం 20,000 ఉద్యోగాలు ఇవ్వలేదు. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు ఎక్కడ చూసినా హైదరాబాదులో అశోక్ నగర్, ఉస్మాన్ యూనివర్సిటీ, దిల్సుఖ్ నగర్ కేంద్రాల్లో నిరంతర ఉద్యమాలు జరుగుతున్నాయి. ఈరోజు సిపిఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ కాడ ధర్నా జరిగింది. ఈరోజు పోలీస్ కానిస్టేబుల్ కు సంబంధించి ఎస్ఐకి ఉద్యోగాలు 5,000 కాదు 20,000 పైన ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలను భర్తీ చేయంటే ముఖ్యమంత్రి గారు నిరుద్యోగులారా మీ ఉద్యోగాలు వేస్తే మీరు ధర్నా చేస్తారా అని చెప్తున్నాడు. మేము అయ్యా ముఖ్యమంత్రిని సూటి అడుగుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు అడిగేది 5,000 7,000 ఉద్యోగాలు కాదు, మీరు మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు కదా రేవంత్ రెడ్డి గారు. ఆ హామీ ఎక్కడ పోయింది? 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ వస్తే ఎవరు ధర్నా చేస్తున్నారు, ఎవరు ఉద్యమాలు చేస్తున్నారో చెప్పాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే ఈ రోజు నిరుద్యోగులు మాట్లాడితే నిరుద్యోగులు ఎంట్రీని తాగాలి. నిరుద్యోగులు ఎంట్రీని తాగడం కాదు, ముఖ్యమంత్రి గారు నీ ప్రభుత్వానికి దాపుతారు, నీకు దాపుతారు, నీ ప్రభుత్వాన్ని రాబోయే ఎన్నికల్లో ఎంట్రీని దాపించి దొంగ పెడతారని కూడా ఈ సందర్భంగా ఖబర్దారని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఈ రోజు రేవంత్ రెడ్డి గారి మాటలు కోటలు దాటుతున్నాయి, ఆచరణ మాత్రం గడపదేయట్లేదనే చందంగా రేవంత్ రెడ్డి పరిపాలన కొనసాగుతుంది. ఒక మంత్రి 60,000 అంటాడు, ఒక మంత్రి 70,000 అంటాడు, ఒక మంత్రి 1,00,000 అంటున్నారు. అరే మంత్రులా మీరు సన్యాసులా? ఈ రోజు నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించినటువంటి అంకెల సంఖ్యలు కూడా తెలియనకుంటే మీరేం మంత్రులయ్యా? దమ్ముంటే ఇక్కడ ఇందిరా పార్క్ కాడికి రండి, ఇక్కడ ఇందిరా పార్క్ కాడ చర్చిద్దాం, లేదా ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీకి రండి, అక్కడ నిరుద్యోగుల గురించి చర్చిద్దాం, మాట్లాడదాం అని కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఇదే సందర్భంలో ఒకవైపు బీజేపీకి సంబంధించినటువంటి ఒక ఎంపీ రఘునందన్ రావు నిరుద్యోగులు ఉద్యోగాలంటే గోకుల్ చాట్ లో పానీపూరులు వేసుకున్నా కూడా లక్షల రూపాయలు సంపాదించవచ్చని మాట్లాడుతున్నాడు. మీ సూటిగా ఒకటే అడుగుతున్నాం, మిస్టర్ రఘునందన్ రావు గారు నీ కుటుంబంలో ఉన్నటువంటి నీ పిల్లలకు గోకుల్ చాట్ లో ఉద్యోగాలను పానీపూరి చేసేటువంటి సెంటర్ లో పెట్టు. ఆ తర్వాత నీ బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలను నీ తెలంగాణలో బీజేవైఎం అని ఉంటది కదా, అది ధర్నాలు ఎందుకు చేయాలి? బీజేవైఎం కార్యకర్తలు కూడా పానీపూరీలు, పకోడీలు, బజ్జీలేసే సెంటర్ లో నియమించాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అంటే నిరుద్యోగులు అంటే రఘునందన్ రావు గారు నీకు చులకన, నిరుద్యోగులు అంటే పేద వర్గాలని మీకు చులకన, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు కాబట్టి మీకు చులకన,
అందుకే తెలంగాణలో నిరుద్యోగులు కూడా జాగ్రత్తగా గమనిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో రఘునందన్ రావుతో మొదలుకుంటే తెలంగాణలో బీజేపీని నిరుద్యోగులే పొందబెడతారని కూడా ఈ సందర్భంగా ఖబర్దార్ అనే హెచ్చరిక జారీ చేస్తున్నాం. అందుకే ఒకటి సూటిగా చెప్తే బడే బాయ్ చోటే బాయ్, అక్కడ దేశంలో నరేంద్ర మోడీ, ఇక్కడ చోటేబాయ్ రేవంత్ రెడ్డి దేశంలో రాష్ట్రంలో నిరుద్యోగుల గొంతుకొస్తున్నారు. కాబట్టి రేపు రానున్నటువంటి ఎన్నికల్లో రేవంత్ రెడ్డి బడేబాయ్ చోటేబాయ్కి తగిన శాస్త్రీ బుద్ధి చెప్పడానికి నిరుద్యోగులు సన్నద్ధమైనని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం.